హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ విమల్చారి విశ్వకర్మ. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది ఏంటంటే పంచలోహము ఉంగరాలండి. ఈ పంచలోహాల ఉంగరాల గురించి మనము తెలుసుకోబోయే ముందు మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పటిలాగానే నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్లో అడగచ్చు. మీరు అడిగే ప్రతి ప్రశ్నకు నేను జవాబు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇప్పటికే చాలామంది కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. వాళ్ళందరికీ కూడా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము ఈ పంచలోహం అంటే ఏమిటి చాలామందికి తెలియదు. కొంతమంది పంచలోహం అని చెప్పేసి మామూలుగా వేరే మెటల్తో రింగ్స్ అమ్మడం జరుగుతుంది. మీరు అలా మోసపోకుండా ఉండడం కోసం నేను ఈ వీడియో తీస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇందులో మనము గోమేధికము స్టోన్ తోటి మనం పంచలోహము ఉంగరం చేయడం జరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ పంచలోహము అంటే ఏంటి? చాలామందికి పంచలోహం గురించి తెలియదు. చాలామంది ఏమనుకుంటారంటే పంచలోహం అనేది అదొక మెటల్ అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. కానీ పంచలోహం అంటే అందులో 5 లోహాలు కలుపుతారండి. 5 లోహాలు అవి ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి బంగారము, తర్వాత వెండి, తర్వాత రాగి, తర్వాత ఇత్తడి, తర్వాత ఇనుము. ఈ ఇనుము అనేది ఈ లోహాలల్లో ఎక్కువ పర్సెంట్ కలిస్తే ఈ మెటల్ అనేది పగిలిపోతుంది. సో అది ఏంటంటే ఇనుము అనేది చాలా తక్కువ మోతాదులో కలుపుతామండి. మళ్ళీ బంగారం కూడా కలుపుతామని చెప్తున్నాం కదా, ఆ బంగారం కూడా చాలా తక్కువ మోతాదులో కలుపుతాము. ఎందుకంటే బంగారం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఉంగరాలకి మనము అంత రేట్ చెప్పినా కూడా కస్టమర్స్ కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో గోల్డ్ అనేది చాలా తక్కువ మోతాదులో కలపడం జరుగుతుంది. మెత్తానికి వచ్చేసి 5 లోహాలు కలపడం జరుగుతుంది. దాన్నే పంచలోహం. సో ఇలాంటి ఉంగరాలు ఏంటంటే మనము చూడడానికి ఇక్కడ మామూలుగా ఇట్లా లైట్ కలర్లో ఉంది కదా, ఇది మనము ఎంత యూజ్ చేస్తుంటే మనకు అంతంత షైనింగ్ అవుతుంటుంది. సేమ్ గోల్డ్ లాగానే మనకి ఇది ఎంతెంత యూజ్ చేస్తుంటే అంతంత మనకి షైనింగ్ మెరుపు వచ్చేస్తుందండి. ఒకసారి ఇలా చూడండి, మీరు ఒకసారి రాపిడ్ చేసి చూడండి. ఇలా మనకి ఎంతెంత రాపిడ్ జరిగితే మనకి అది అంత సేమ్ గోల్డ్ మాదిరిలోనే కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఈ పంచలోహాలు మ్యాక్సిమము వరకు ఎవరైతే చేస్తారో వాళ్ళకు చెప్పి చేయించుకోవడం బాగుంటుందండి. ఎందుకంటే వాళ్ళైతే కరెక్ట్గా 5 లోహాలు కలిపి ఉంగరం చేయడం జరుగుతుంది కాబట్టి వర్క్ చేసే వాళ్ళ దగ్గర మరి చెప్పి మీరు చేయించుకోవడంటే మాత్రం బాగుంటుందని నా ఒక సూచన. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత వచ్చేసి మనకి ఇది కూడా పంచలోహంలో తాబేలు రింగ్ అండి. మనకి ఫుల్ వైట్ స్టోన్స్ రావడం జరిగింది. మధ్యలో గ్రీన్, మనకి ఇక్కడ కళ్ళల్లో పింక్ స్టోన్ ఇవ్వడం జరిగింది.
ఈ మధ్య చాలామంది ముత్యం ఉంగరాలు అడుగుతున్నారండి. పంచలోహంలో మాకు ముత్యం ఉంగరాలు కావాలని చెప్పేసి అడిగారు. సో నేను వాళ్ళ కోసమని కొన్ని చేసి పెట్టాను. కొంతమంది ఇలా ఇది వచ్చేసి మనకి దీన్ని ఎమరాల్డ్ గ్రీన్ అంటాము. ఈ ఎమరాల్డ్ గ్రీన్ అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇందులో మనకి న్యాచురల్ స్టోన్ ఏమో ఇదండి, ఇది గ్రీన్ స్టోన్. ఇందులో కూడా మనకి కొద్దిగా క్వాలిటీస్ ఉంటాయి. ఇవి రెండు కూడా మామూలు స్టోన్స్. ఇందులో మనకి రియల్ స్టోన్ ఉంటుంది, పచ్చ అని చెప్పేసి మీరు విని ఉంటారు కదా, అది జాతి రాళ్ళనమాట. ఇవి మాత్రము మనకి మామూలు ఆర్టిఫిషియల్ స్టోన్స్. ఇవి రెండు కూడా, ఇవి స్టోన్స్ ఎవరైనా పెట్టుకోవచ్చు. జాతి రాళ్ళు అనేటివి అవి కూడా మనకి గ్రీన్ కలర్లోనే ఉంటాయి, కానీ దాని క్వాలిటీ వేరే ఉంటుందండి. చాలామంది తెలియక అయ్యో గ్రీన్ అంటే పెట్టుకోవద్దు కదా అని చెప్పేసి అలా అంటారు. అలా కాకుండా ఒరిజినల్ డూప్లికేట్ ఏ విధంగా అయితే ఉంటాయో ఇందులో కూడా న్యాచురల్ స్టోన్స్ వల్ల ఒరిజినల్ స్టోన్స్ వేరే ఉంటుంది, కలర్ స్టోన్స్ వేరే ఉంటాయి. అది మనము చూసి పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి మనకి పగడము. వాళ్ళు పగడంలో మాకు ఈ మోడల్ చేయమని చెప్పారు. నాకైతే డిజైన్ ఇది చాలా బాగా నచ్చిందండి. చాలా బాగుంది డిజైన్ ఇది మనము సేమ్ మనకి దూరంకి వెళ్ళి చూస్తే సేమ్ గోల్డ్ అనుకోవాలి, ఆ విధంగా ఉంది. సో ఇలా నేను కొన్ని రింగ్స్ అయితే చేసి పెట్టడం జరిగింది మా కస్టమర్స్ అడిగినందుకు. ఓకేనా ఫ్రెండ్స్ మీలో మీకు కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే నా షాప్ జిడిమెట్ల, ఐడియా జిడిమెట్ల దగ్గరలో ఉన్నవారు ఎవరైనా ఉంటే నాకు మీరు కామెంట్లో అడగచ్చు. నేను దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. అలాగే మీరు నన్ను కామెంట్లో అడగచ్చు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, అందరికీ నమస్తే.